నమస్తే, మై టీవీ వెబ్ ఛానల్కు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేరెంట్స్ మెగా మీట్ కార్యక్రమాన్ని మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం నిర్వహించారు. రామకృష్ణ జూనియర్ కళాశాల పాఠశాల విభాగంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పాల్గొని యాజమాన్యం నిర్వహించిన ఆటలు పోటీల్లో పాల్గొన్నారు. తల్లులకు ముగ్గుల పోటీలు, తండ్రులకు తాడు లాగు పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక టీడీపీ నాయకులు బండి శ్రీనివాస్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ వి శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయులు గంగిరెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీధర్ రావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుపడాలంటే తల్లిదండ్రులు తీసుకోవలసిన ప్రాథమిక బాధ్యతలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం చేపడుతున్న అనేక పథకాల గురించి వివరించారు. ప్రెస్ వారికి 50 మందికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులు ఏదైనా మంచి పని చేసినప్పుడు వారిని ప్రోత్సహించినట్లయితే వారి ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఇంకొక 4 సంవత్సరాలలో ఈ పాఠశాల, ఈ విద్యా సంస్థలు 100 జయంతి ఉత్సవాలు జరుపుకోబోతూ ఉన్నాయి. అటువంటి మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగిన విద్యా సంస్థ ఈ రామకృష్ణ విద్యా సంస్థ. ఎంతో మంది దాతల సహకారంతో ఈ పాఠశాల భవనాలని నిర్మించుకోవటమే కాకుండా ప్రతి సంవత్సరం వార్షికోత్సవానికి లక్షలాది రూపాయలు మేము విద్యార్థులకు బహుమతులుగా అందజేస్తున్నాం. ఉదాహరణకి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఒక విద్యార్థి మొదటి స్థానాన్ని పొందినట్లయితే దాదాపు 50,000 రూపాయల క్యాష్ ప్రైజు అందజేయబడుతుంది. అలాగే ఈ సంవత్సరం ఒక దాత మా విద్యా సంస్థకు ఇచ్చేసి రేపు జరగబోయే సంవత్సరంలో 10వ తరగతులు ఎవరు ఫస్ట్ వస్తారో వారికి 1,00,000 రూపాయల బహుమతిని అందజేస్తామని చెప్పి ఉన్నారు. ఇలా ఈ విద్యా సంస్థల్లో చదువుకొని ఈరోజు అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులలో పార్లమెంటు సభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఉన్నారు. అలాంటి ఎంతో మంది విద్యార్థులు తయారు చేసినటువంటి గొప్ప విద్యా సంస్థ ఈ రామకృష్ణ విద్యా సంస్థ. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.